హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ మీ గురించి తను ఏమనుకుంటున్నారు, తన మనసులో మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది, మీ మీద తనకి లవ్ ఉందా లేదా నెగిటివ్ ఫీలింగ్స్ ఉందా లేదా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయా, ఈ పర్సన్ మనసులో మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఓకేనా? సో మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? సో మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూసేస్తాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ వారి పార్ట్నర్ వారి మనసులో మా వ్యూస్ గురించి ఏమనుకుంటున్నారు, మా వ్యూస్ ఎలాంటి వారు అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళికని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, కానీ మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఓకే, పర్సన్ మనసులో చాలా లవ్ కూడా ఉందండి అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ లాంటిది కూడా ఈ పర్సన్ తను ప్లాన్ చేస్తూ ఉండొచ్చు మీ గురించి అనేది చూపిస్తుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గానే ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా? తన లైఫ్లో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరుగుతుందండి. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి అనేది చూపిస్తుంది అనమాట. దానివల్ల ఈ పర్సన్ మీకు దూరం పెట్టి ఉండడం కానివ్వండి, లేదా మీకు కాంటాక్ట్లో లేకుండా వెళ్ళిపోవడం ఏదో జరుగుతుంది. కానీ తన మనసులో అయితే చాలా లవ్ అనేది ఉంది. మీ మీద ఈ పర్సన్కి ఎలాంటి నెగటివ్ ఫీలింగ్ లేదు. సో పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉందన్నమాట. మీరు ఈ పర్సన్కి కొంతమంది హెల్ప్ కూడా చేసి ఉంటారు మనీ పర్పస్గా. సో మీరు చాలా మంచివారు అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ మీరు మీ లైఫ్లో ఆల్రెడీ సెటిల్ అయిన పర్సనే ఉంటారు. కొంతమంది మీ పర్సన్ తను ఆల్రెడీ సెటిల్ అయిన పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. మనీ పర్పస్గా కొంతమంది మీరు మీ పర్సన్కి హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు ఏదైనా పర్పస్లో. ఓకే, సో అలా ఈ పర్సన్ మీరు చాలా కేరింగ్ పర్సన్ అండ్ చాలా గుడ్ పర్సన్ అని పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఈ పర్సన్ సో అంత క్లియర్ అయిపోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారండి. మీ లైఫ్లో కూడా ఏదో జరుగుతుంది, మేబీ ఆర్గ్యుమెంట్స్ లాంటిది కావచ్చు, లేదా మీరు చాలా హర్ట్ అవుతున్నారు. ఏదో సిచ్యువేషన్గా మీరు చాలా హర్ట్ అవుతున్నారనమాట. మేబీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. ఎంత కష్టపడినా సరే మీరు కష్టపడిన దానికి నేమ్ అండ్ ఫేమే లేదు. ఎంత కష్టపడినా కష్టపడకపోయినా ఇదే పేరు ఇదే మాటలు. కాబట్టి మీరు మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అదంతా క్లియర్ అయిపోయి మీ లైఫ్లో మంచి టైం అనేది వస్తే బాగుండేది, హ్యాపీగా లైఫ్ గడపాలి అనే కోరిక ఉంది. అలాంటి ఫీలింగ్స్ కూడా మీ లైఫ్లో ఉండి ఉంటాయండి. ఓకే, సో పర్సన్ కూడా తన లైఫ్లో మీరు ఉండేటట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని తను మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరేమో మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని క్లియర్ అయిపోయి సో మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి, మనశ్శాంతి అనేది కావాలి అని మీరు కోరుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు మీ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉంటుందండి. సో కింగ్ ఆఫ్ కప్స్ అండి అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్. సో పర్సన్ అయితే చాలా ఎమోషనల్గా ఉన్నారు. మేబీ తనని అర్థం చేసుకునే వారు లేరు తన లైఫ్లో. మేబీ తన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదా అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు తన లైఫ్లో. మేబీ పర్సన్ మ్యారీడ్ అయి ఉంటే లైఫ్ పార్ట్నర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సింగిల్ పర్సన్ అయి ఉంటే తను ఏ పర్సన్ అయితే చూస్ చేసుకున్నారో మిమ్మల్ని వద్దనుకొని ఆ పర్సన్ ఈ పర్సన్ని అర్థం చేసుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట.
తను ఆల్రెడీ పర్సన్ తను చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే పర్సన్ అండి. కానీ ఈ పర్సన్‌ని అంత అర్థం చేసుకునే వారైతే తన లైఫ్‌లో లేరు అనేది చూపిస్తుంది. ఈ పర్సన్ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అన్ని ప్రాబ్లమ్స్ మధ్య పర్సన్ తను కూరుకుపోతున్నారు అని చెప్పొచ్చు. సో, తన హార్ట్‌లో ఏదో తెలియని పెయిన్ కూడా ఉంది. నన్నెవరు అర్థం చేసుకోవడం లేదు. అందరి గురించి నేను ఆలోచిస్తాను కానీ, నా గురించి ఎవరు ఆలోచించరు అనేది ఈ పర్సన్ మైండ్‌లో ఉందన్నమాట. సో, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ రీయూనియన్ కావాలి అనే ఒపీనియన్ కూడా ఈ పర్సన్‌కి ఉంది. ఓకేనా? మిమ్మల్ని బాధ పెట్టిన దానికి పర్సన్ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. మేబీ మిమ్మల్ని బాధ పెట్టేసి పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోవడం జరిగి ఉంటుంది. కొంతమందికి తను దగ్గరగానే ఉన్నారంటే నీతో నాకు లైఫ్ అవసరం లేదు సో అన్నట్టుగా పర్సన్ తను వేరే పర్సన్ని చూస్ చేసుకోవడము, కొంతమంది మ్యారేజ్ చేసుకోవడం లాంటిది కావచ్చు. కొంతమంది సింగిల్ అయి ఉంటే మిమ్మల్ని వద్దనుకుని అదర్ పర్సన్తో కూడా తను డీల్ అయి ఉంటే ఎక్కడ చూడండి ఆ పర్సన్కి అక్కడ తనకి చాలా హార్ట్ బ్రేక్ జరిగింది. అండ్ ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టిన దానికి కూడా ఈ పర్సన్ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. 24/7 ఈ పర్సన్ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది చూపిస్తుందండి. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరు ఉన్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా కూడా చూపిస్తుందన్నమాట. ఒకవేళ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారంటే ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలి అని తనకైతే ఆలోచన ఉంది. మిమ్మల్ని తను చేరుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. చాలా తప్పు చేసిన వారిలాగా గిల్టీగా చాలా ఫీల్ అవుతున్నారు. 24/7 చాలా గిల్టీ ఫీలింగ్ ఈ పర్సన్కి చాలా ఉందన్నమాట. తను ఏంటంటే నువ్వు నా లైఫ్లో అవసరం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ ఏదైతే వాల్ పెట్టారో ఆ వాల్స్ అనేది పర్సన్ ఒక్కొక్కటి తనే తీసేయబోతున్నారు. అండ్ ఫైనలీ తను తన ప్రేమ పంచడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. తన ఫీలింగ్స్ కూడా ఈ పర్సన్ మీతో చెప్పడానికి తను రెడీగా ఉన్నారు అనేది చూపిస్తుందన్నమాట. చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు పర్సన్. తన లైఫ్లో ఎంతమంది కూడా ఉండనివ్వండి కానీ పర్సన్ చాలా ఒంటరిగా ఉన్నారు. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్సన్కి. అండ్ మేజర్గా కాదు మైనర్గానే ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్. అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు పర్సన్ లైఫ్లో. అండ్ అందరినీ పర్సన్ చేసేస్తారు అంటే తన గురించి ఆలోచించేవారు తన లైఫ్లో ఎవరు లేరండి. తను మాత్రం అందరి గురించి ఆలోచించాలి, అందరి గురించి కేర్ తీసుకోవాలి. కానీ ఈ పర్సన్ గురించి కేర్ తీసుకునేవారు ఎవ్వరూ లేరు తన లైఫ్లో అనేది చూపిస్తుంది అనమాట. అండ్ మీలాంటి మంచి పర్సన్ని ఈ పర్సన్ దూరం పెట్టినందుకు నాకు జరగాల్సిన లాస్ అయితే జరిగిపోయింది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. సో మిమ్మల్ని పర్సన్ ఒక్కొక్కసారి తలుచుకుంటే తన ఫేస్లో స్మైల్ రావడము అండ్ మీరు ఎంత బాగుంటారు, ఎంత మంచివారు, సో తనే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అండ్ ఒకసారి అర్థం చేసుకుంటారు, ఇంకోసారి అపార్థం చేసుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే పర్సన్కి చాలా టఫ్ సైకిల్ లాగా ఫీల్ అవుతున్నారండి. ఓకే, మీరు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదనమాట. అండ్ ఈ పర్సన్ లాగా మీరు ప్రతిదీ ఓపెన్ చేసి చెప్పారనమాట. కానీ పర్సన్ ఫైనల్లీ మీ మనసు చాలా మంచిది, మీరు చాలా మంచివారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. మేబీ తన వైపు ఏదైనా తప్పు జరిగి ఉంటే కూడా ఈ పర్సన్ని మీరు క్షమించి ఉంటారు ఏదైనా విషయంలో. అలా మేబీ మీరు క్షమించి ఉంటే నిజంగానే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా, ఈ పర్సన్ అయితే మీరు ఏదో విషయంగా క్షమించారు, తన తప్పులని మళ్ళీ మీరు మీ భుజం మీద వేసుకోవడం కానివ్వండి, ఓకే పర్లేదులే ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకుందాం ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అన్నట్టుగా మీరు తనకి ధైర్యం చెప్పడం లాంటిది ఏదో జరిగింది. సో కానీ ఈ పర్సన్ని అనవసరంగా బాధ పెట్టాను, మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది మిమ్మల్ని అని అడిగే పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి పర్సన్కి, సరిగా నిద్రపోలేకపోతున్నారు పర్సన్. అండ్ తను చాలా స్ట్రాంగ్ నిర్ణయం అండ్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి అని పర్సన్కి ఉందండి. మిమ్మల్ని పర్సన్ చాలా స్పై చేస్తున్నారండి, మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటిది అని ఈ పర్సన్కి అర్థం కావడం లేదు అనేది చూపిస్తుంది అనమాట. మేబీ చాలా డిప్రెషన్లో ఉండడము అండ్
ప్రాయశ్చితం చేసుకోవాలి అని పర్సన్కి అనిపించడము, మీరు దూరం పెట్టేస్తారేమో, ఈ పర్సన్ వైపు తప్పు ఉంది అని పర్సన్కి తెలుసండి. సో తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. తను చాలా తప్పు చేశారు, మీ మనసుని పర్సన్ ఎంత గాయం చేసి ఉంటే మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అని పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. తన మాటల వల్ల, తన ప్రవర్తన వల్ల, మేబీ పర్సన్ కొంతమంది వారి ఇంట్లో వారితో కూడా పర్సన్ ఏదైనా మిమ్మల్ని గ్రిప్లో ఉంచుకోవడానికి పర్సన్ మాట్లాడి ఉంటారనమాట. ఓకే, ఈ పర్సన్ చులుకన చేసి మాట్లాడము, చీప్గా చూడము అలా చేసి ఉంటారనమాట. మేబీ నిజం చెప్పాలంటే మీ మనసులో ఉన్న పర్సన్ కంటే మీరే అందంగా ఉంటారు అండ్ ఒక ఎంప్రెస్ ఎనర్జీ మీకు ఉంటుంది, చాలా స్ట్రాంగ్ పర్సన్. కానీ ఆ పర్సన్ మిమ్మల్ని తక్కువ చేసేసరికి మీరు ఒకసారి 2 సార్లు 3 సార్లు అలా పదే పదే హట్ అవ్వడం మీకు నచ్చట్లేదనమాట. కాబట్టి మీరు ఎందుకు మీ వైపు ఏం తప్పు ఉంది, సో ఇన్ని ఇచ్చినా, ఇంత కేరింగ్ తీసుకున్నా, ఈ పర్సన్ విషయంలో ఎంత బాగా చూసుకున్నా వీరికి గ్రాటిట్యూడ్ లేదు. కాబట్టి ఈ వీరి గురించి నేను ఎందుకు బాధపడాలి, నన్ను నేను ఎందుకు తక్కువ చేసుకోవాలి, వీరి దగ్గర ఉంటా ఇంకా అన్నట్టుగా మీరు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుంది అనమాట. అది పర్సన్కి చాలా అర్థమవుతుంది ఇప్పుడు. మేబీ తన వైపు ఎంత తప్పు ఉంది అండ్ మీరు తనని దూరం పెడతారు అని కూడా ఈ పర్సన్కి ఉంది అనేది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేరండి. తను బ్యాలెన్స్ చేసుకోలేక తనకు నచ్చినప్పుడు ఈ పర్సన్ చాలా దగ్గరగా ఉంటారు, చాలా ప్రేమ చూపిస్తారు, చాలా కేర్ తీసుకుంటారు. నేను బ్యాలెన్స్ చేసుకోలేను, ఇంకా నా వల్ల కాదు అని పర్సన్ ఎప్పుడైతే అనుకుంటారో దూరంగా వెళ్ళిపోతారనమాట. అండ్ ఈ పర్సన్ ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా ఎక్కువగా ఉండొచ్చు. బెల్లం చుట్టూ ఈగలు ఎలా వాళ్తాయో ఈ పర్సన్ చుట్టూ చాలా మంది ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఈ పర్సన్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఈ పర్సన్ బ్యాలెన్స్ అనేది చేసుకోలేరండి. చాలా కోపం వచ్చేస్తుంది అండ్ డిప్రెషన్లో ఉండడము అండ్ ఎక్కువగా ఆలోచించడము, ఓవర్ థింకింగ్ చేయడము, దానివల్ల ఏదైనా అయిపోతుందేమో అనే భయం ఈ పర్సన్కి. కాబట్టి ఆ కోపం అంతా మీ మీద తీసుకోవడము, అలా ఈ పర్సన్ తన కోపానికి మీరు బలవుతున్నారు అనేది చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఏదైనా లీగల్ ఇష్యూ లాంటిది ఉండొచ్చండి మీకు మీ పర్సన్కి మధ్యలో. ఓకేనా, ఈ పర్సన్ మీరు ఇద్దరు ఏదో బర్త్డే పార్టీస్ ఆర్ గెట్ టుగెదర్ పార్టీస్ లాంటి వాటిలో ఈ పర్సన్ని మీరు కలుసుకునే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గానే ఇద్దరు మీరు మీ పర్సన్ ఒకరికొకరు ఎదురుపడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ పర్సన్ డిస్టర్బ్ అవ్వడం లాంటిది చూపిస్తుందండి. ఓకే, అండ్ మీరు చాలా తెలివైన పర్సన్ లాగా చూపిస్తుంది. ఈ పర్సన్ ఏమో మొండివారు అండ్ మూర్ఖత్వం గల పర్సన్ ఏ ఉంటారనమాట. ఈ పర్సన్ మీ తెలివితేటలకి ఈ పర్సన్ గెలవలేరండి. కాబట్టి ఈ పర్సన్ కోపంతో అరవడము లేదా గొడవలు పెట్టుకోవడము అలా చేస్తూ ఉంటారనమాట. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గానే ఈ పర్సన్ మీకు ఎదురుపడడం లాంటిది ఏదో జరుగుతుందండి. మిమ్మల్ని పర్సన్ చూసిన తర్వాత తను ఏదో డిప్రెషన్ లాంటిది, సరిగా నిద్రపోకపోవడము, మీ గురించి ఎక్కువగా ఆలోచించడం ఏదో జరగబోతుందండి. మిస్ అవ్వడం చూపిస్తుంది. మళ్ళీ అదే కార్డ్ వచ్చింది. సో సెలబ్రేషన్స్ లాంటిది జరగబోతుంది మీ లైఫ్లో. ప్రతి ఒక్కరు ఈ సెలబ్రేషన్స్ని మీరు క్లైమ్ చేయండి. సో పర్సన్ వైపు నుంచి మీరు చిన్నగా అలప్సడన్ ఈ పర్సన్ మిమ్మల్ని చూసేసరికి తను స్మైల్ ఇవ్వడమా అండ్ మీరేమో కోపంగా చాలా దొబ్బే అన్నట్టుగా మీరు పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఈ పర్సన్ అరే నన్నే పక్కగా నెట్టేసరే పర్సన్ నన్నే పట్టించుకోలేదే, నేను ఎదురుపడ్డా సరే నాతోనే మాట్లాడలేదు అని పర్సన్కి ఆలోచన అనేది రన్ అవుతుందన్నమాట. అండ్ అప్పుడు మీ ఎనర్జీ అనేది హై ఉంది. సో ఈ పర్సన్ ఇన్ని రోజులు ఏదైతే ఓవర్ థింకింగ్ చేశారో అదంతా పటాపంచలు అవుతుందన్నమాట. అంటే ఈ పర్సనే నా దగ్గరికి రావాలి, తనే మాట్లాడాలి, తనే నా దగ్గరికి లొంగి ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచన ఏదైతే ఉంటుందో అప్పుడు ఈ పర్సన్ అదంతా ఎండ్ అయిపోతుంది అనమాట. మేబీ తక్కువ అవుతుంది, మేబీ మనం ఏదో అనుకున్నామే అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచించడం జరుగుతుందన్నమాట. ధైర్యం లేదు ఈ పర్సన్కి.
కానీ తను ధైర్యం తీసుకొని వస్తారు. ఇక్కడ కొంచెం స్టక్ అయిపోయినట్టుగా చూపిస్తుంది కదా, ఇక్కడ స్ట్రెంగ్త్ కూడా కట్టుకోవాలి. అండ్ తను గిల్టీ ఫీలింగ్లో ఉన్నారు కదా, అదంతా తను ఎండ్ చేసుకున్న తర్వాత, అండ్ తనలో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అదంతా క్లియర్ అయిన తర్వాత, తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అదంతా క్లియర్ అయిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఓకేనా, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా, నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే పర్సన్ మీరన్నంత ఫాస్ట్గా ఈ పర్సన్ ఉండరండి. తన నిర్ణయాలు, తను ఆలోచించే విధానం, తను మాట్లాడే మాటలు చాలా స్లోగా ఉంటాయన్నమాట, స్లో మూమెంట్. ఓకే, ఎవరో థర్డ్ పార్టీ ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ ఇద్దరి మధ్యలో. ఓకేనా, ఇదండి రీడింగ్. సో నాకు కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి వరకు రీయూనియన్ డెఫినెట్లీ ఉంది. అండ్ మిథునం, తుల, కుంభరాశి వరకు ఏదో స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయన్నమాట ఏదో విషయంగా. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీది, మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ తెలియజేయండి. మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్. ఓకే అండి, మీకు ఈరోజు చాలా బాగుంటుంది. కానీ పర్సన్ విషయంలోనే ఏదో ఆ పర్సన్ ఎక్కువగా గుర్తుకు రావడము, లోన్లీగా ఫీల్ అవ్వడం, అలాంటి ఫీలింగ్ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. మిగతా మీ కెరియర్ ఆర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ బాగుంటాయి. ఓకే, అండ్ ఇక్కడ మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఈ పర్సన్ మనసులో ఏదో బాధ ఉంది, తెలియని బాధ ఈ పర్సన్ని వెంటాడుతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేయండి. ఓకేనా, ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ తను చాలా పెయిన్లో ఉన్నారు, మిమ్మల్ని తను చాలా మిస్ అవ్వడం జరగబోతుంది. ఓకేనా, బాబాయ్ అండి, టేక్ కేర్.